గుడ్ మార్నింగ్ గైస్. యాక్చువల్లీ ఒక చిన్న వర్క్ మీద అయితే వచ్చిండే. టైం అయితే 4:30 అయితే అవుతుంది. ఇంకా చీకటి ఉంది, చూసిరా చీకటి ఉంది. ఒక వర్క్ మీద వచ్చిండే. వర్క్ చూసుకొని మార్నింగ్ ఇంటికి వెళ్ళినప్పుడు తగలుద్దాం. ఫైనలీ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా చలో సీదా ఇంటికి అయితే వెళ్తున్నాం. ఫైనలీ దోశలు అయితే వేసారు. నాకైతే ఎగ్ దోశ వేసారు. ఎగ్ దోశ ఇంకా చట్నీ. ఫైనలీ టిఫిన్ అయితే తినేసాం కదా. ఇప్పుడైతే వెళ్ళి కొంచెంసేపు నిద్రపోదాం. ఎందుకంటే మార్నింగ్ 3 o'clock అయితే లేచినాము. ఇంకా నిద్రపోకపోతే అది మళ్ళీ డేంజర్ అవుతుంది. అంటే డేంజర్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి నిద్ర లేకపోతే. అది నైట్ నిద్ర కదా. ఎంత నైట్ నిద్ర పోయినా కానీ పొద్దున్న నిద్ర పోవడం అది వేరు. కానీ నిద్ర అనేది పోవాలి. ఇప్పుడైతే కొంచెంసేపు అయితే నిద్రపోదాం. మళ్ళీ లేచి ఏం చేద్దాం. ఫైనలీ నిద్ర అయితే లేచేసిన గైస్. యాక్చువల్లీ ఇప్పుడైతే లంచ్ అయితే వేయాలి. టైం వచ్చి 2:15 అయితే అవుతుంది. మళ్ళీ లేట్ అయింది అనుకో, మళ్ళీ స్టమక్ పెయిన్ అవన్నీ వస్తాయి. చలో ఫస్ట్ అయితే లంచ్ తీసేద్దాం తొందరగా. యాక్చువల్లీ నేను బ్లాగ్ అయిపోయినా కదా, జూనాన్ బిస్కెట్స్ అయితే అయిపోయినాయి. వెళ్ళి షాప్కి అయితే ఇవ్వాలన్నా. పొద్దున అటు సైడ్ నుంచి వస్తున్నాం, కానీ పొద్దున అయితే మర్చిపోయాను తేయడము. యాక్చువల్లీ ఇప్పుడు సాయంత్రం పోదామనుకున్నాం. బండి ఇప్పుడు వచ్చింది. టైం వచ్చి 5:50 అవుతుంది. ఇంకా నేను స్నానం చేసుకొని ఆఫీస్కి పోవాలి. తొందరగా వచ్చింది అనుకో, ఇది వెళ్దాం అనుకున్నా. ఇంకా సరే ఈ బండి రేపైతే ఇంట్లోనే ఉంటుంది. పెద్ద బయటకు వెళ్తున్నావు, రేపైతే బండి ఇంట్లో ఉంటుంది కాబట్టి మనమైతే వెళ్ళి రేపు బిస్కెట్స్ తెచ్చుకుందాం జూనానికి. మళ్ళీ బిస్కెట్స్ లేకపోయింది అనుకో, వాడు ఆకలికి తనకలాడుతుంటాడు. ఆడ ఎక్కువ అన్నం కంటే బిస్కెట్స్ బ్రెడ్ ఇదినే బతుకుతాడు. అందుకనే పాము వెళ్ళి బిస్కెట్స్ అయితే తేవాలి. రేపైతే వెళ్ళి వెళ్తాం. స్నానానికి అయితే వెన్నీళ్ళు అయితే కాగిపోయినాయి. ఇంకా స్నానం చేసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళడమే. ఫైనలీ ఆఫీస్కి అయితే బయలుదేరినా, పాలు కూడా తాగేసిన. చలో సీదా ఆఫీస్కి అయితే వెళ్దాం. ఫైనలీ బ్యాక్ టు ఆఫీస్కి అయితే ఇప్పుడు వచ్చేసిన. ఇంకా ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే వెళ్తాం. ఇంకొకటి ఏంటంటే చాలా తక్కువ వచ్చింటుంది బ్లాగు. ఎందుకంటే యాక్చువల్లీ మార్నింగ్ అడిగి పోయినాం. పోయి వచ్చి నిద్రపోగా మధ్యాహ్నం స్టార్ట్ చేసిన. మధ్యాహ్నం జూనాన్ బిస్కెట్లు వేద్దామంటే బిస్కెట్లు వేయలేకపోయినా, బండి లేకుండే కదా. ఇప్పుడైతే వచ్చింది బండి. ఇంకా ఆ టైంలో 10 నిమిషాల్లో బిస్కెట్లు వేరేం కదా. ఇంకా అందులో లైట్ తీసుకున్నా, రేపు పోదామని లైట్ తీసుకున్నా. ఇంకా అందులో మీ చాలా తక్కువ వచ్చింటుంది బ్లాగ్ అయితే. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. ఫైనలీ డిన్నర్ అయితే వచ్చేసింది, ఎగ్ రైస్. ఈ రోజుకి అయితే ఈ బ్లాగ్ అయితే ఉంది. ఈ బ్లాగ్ అయితే లైక్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు బ్లాగ్లో మాట్లాడదాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్. బాయ్.